రొయ్యల రైతులకి ఏ విధంగా కొన్ని మీడియా ఛానల్స్, అదేవిధంగా కొన్ని న్యూస్ పేపర్లు, కొంతమంది బ్రోకర్లు వీళ్ళందరూ కలిసి ఏ విధంగా ఈరోజు ఒక వార్త పెట్టి రొయ్యల రైతుల్ని నాశనం చేసేసారో ఈరోజు మీ ముందరికి వచ్చి నేను చెప్పదలుచుకున్నాను. ఇది చాలా తప్పు, ఇది కరెక్ట్ కాదు. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధానికి ఇక్కడ రొయ్యల రైతులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రొయ్యల రైతులకి ఏమి సంబంధం అని అడుగుతున్నారు. ఏ విధంగా రొయ్యల రైతులకి ఆ యుద్ధానికి ఎఫెక్ట్ ఉంది? ఏమీ లేదు, అబ్సల్యూట్లీ జీరో. ఈరోజు కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది పెద్ద మనుషులు ఏదో ఆకాశం కింద పడిపోయింది, రొయ్యల రైతులు నాశనం అయిపోయారు, రొయ్యలకి రేట్లు లేవు, షిప్పులు పోవటం లేదు, కంటైనర్లు పోవటం లేదు. ఎవడు చెప్పాడు మీకా? ఎవడు చెప్పాడు మీకు? కంటైనర్లు లేవని ఎవరు చెప్పారు? కంటైనర్లు లేవని ఎవరు చెప్పారు? షిప్పులు పోవటం లేదని ఎవరు చెప్పారు? ఏమన్నా అర్థం ఉందా? ఎట మాట్లాడతారు మీరు ఇష్టం వచ్చినట్టు? మీకు ఏమన్నా డౌట్లుంటే, మీకు ఏమన్నా అనుమానాలుంటే ఫోన్ చేయండి, చెప్తాం కదా. ఎఫెక్ట్ ఉందా లేదా? రొయ్యల రైతులకి ఎఫెక్ట్ అయితే మేమే చెప్తాం కదా. ఇంకా మీరు ఎత్తేసేయండి, షిప్పులు లేవు, కంటైనర్లు లేవు, ఏ యుద్ధం మేము చెప్తాం కదా. అది మా డ్యూటీ కదా. మా డ్యూటీ కూడా మీరు తీసుకుంటారా? మీరే చెప్పేయండి, రేట్లు కూడా మీరే ఫిక్స్ చేసేసేయండి, అన్నీ మీరే చేసేసేయండి. ఇంక దేనికి గవర్నమెంట్ ఎందుకు? ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎందుకు? అప్సడా ఎందుకు? ఈరోజు మీరు చేసిన పనుల వల్ల, మీరు ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల, మీరు చేసిన తప్పుడు ప్రచారం వల్ల ఎంతమంది రొయ్యల రైతులు జీవితాలు మీరు నాశనం చేశారో మీకు తెలుసా మీకు? మీరు చెప్పిన మాటలు విని భయపడిపోయి సగానికి సగం మంది రొయ్యలు అమ్మేశారు. మొన్న వేసినారు, ఎంత నష్టపోయారో ఒకసారి ఆలోచించండి. నేను అడిగేది ఒకటే, నేను ఇంతెందుకు కోపంగా మాట్లాడుతున్నానంటే, మీరు మీడియా కానీ, పేపర్ కానీ, ఎవరైనా కానీ, సోషల్ మీడియా కానీ, మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి. మీరు చేసే వార్త ఒక కుటుంబాన్ని చెడపకూడదు. అది మంచిది కాదు, మీకు మంచిది కాదు. అది ఏ విధంగా మీరు ప్రచారం చేస్తారు అంటే మీరే డిసైడ్ చేసేస్తారా? ఈ కంటైనర్లు లేవు, మీకు ఎవరు చెప్పారో కంటైనర్లు లేవని? షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఏమన్నా మీరు ఫోన్ చేసి చెప్పారా కంటైనర్లు లేవని? అర్థం పర్థం లేని వార్తలు. ఈరోజు నేను అడుగుతున్నా, రైతులు తప్పు కూడా ఉంది దీంట్లో. మీకు ఏమన్నా ఇటువంటి అనుమానంలో వస్తే, అరే షిప్పింగ్ లేదంట, రొయ్యలు అమెరికాకు పోవంట, లేకపోతే చైనాకు పోవంట అని మీకు అనుమానం వస్తే, రైతులు ప్రతి జిల్లా ఆఫీస్లో డిఎఫ్ఓలు ఉన్నారు, వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసి డిఎఫ్ఓ గారు ఇట్లా అంటున్నారు, ఇది నిజమా కాదా, వాస్తవాన్ని మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా? లేదు. అప్సడా ఆఫీసు ఫోన్ చేయొచ్చు, విజయవాడ ఆఫీసు ఫోన్ చేయొచ్చు, డిస్ట్రిక్ట్లో ఆఫీసులు, డిస్ట్రిక్ట్ డిఎఫ్ఓలు ఉన్నారు, వాళ్ళ కింద ఒక్కొక్క ఆఫీసులో 20-30 మంది పనిచేస్తున్నారు, మండల లెవెల్లో ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఏదో ఒక వార్త చూసి భయపడిపోయి మొత్తం హోల్సేల్గా రొయ్యలు పట్టేస్తే ఎంత నష్టం జరుగుతుంది? ఈరోజు కనుక్కోవాలి కదా. కనుక్కోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే అది నిజంగా చాలా బాధాకరం. యుద్ధం జరిగేది మిడిల్ ఈస్ట్లో, మన రొయ్యలు పోయేదానికి యూరోప్కి, అమెరికాకి, చైనాకి ఎక్కువ. అసలు మిడిల్ ఈస్ట్కి మన రొయ్యలు పోవు, అంతా కలిసి ఒక 4% టోటల్ మీద మిడిల్ ఈస్ట్కి పోయేది రొయ్యలు 4 to 5%. మిగతాదంతా యూరోప్, యుఎస్, చైనా, ఆస్ట్రేలియా. మిడిల్ ఈస్ట్లో యుద్ధానికి అమెరికాకి రొయ్యలు పోయేదానికి ఏందా సంబంధం? ఏమన్నా షిప్పు, ఏమన్నా రొయ్యలు నడుచుకుంటా పోతాయి ఇరాన్ మీద? రొయ్యలు నడుచుకుంటా పోతాయి ఇరాన్ మీద, అమెరికాకి? తిక్కన వెళ్ళారు, ఎట్రాస్తారని అడుగుతున్నా నేను. ఇంకొక ఐ థింక్ 14, 15, 16, 17వ తేదీ బాస్టన్ సీ ఫుడ్ ఫెస్టివల్ ఉంది అమెరికాలో. మొత్తం ఆర్డర్స్ అన్నీ అక్కడనే ఫైనలైజ్ అవుతాయి. ఎక్కడ ఫైనలైజ్ అవుతాయి? బాస్టన్ సీ ఫుడ్, నార్త్ అమెరికా సీ ఫుడ్ ఫెస్టివల్లో అన్నీ ఫైనలైజ్ అవుతాయి. ఇప్పుడు రేపు ఏప్రిల్ 1st వీక్ నుంచి ఎక్స్పోర్టర్స్ కొనుగోళ్ళు మొదలు పెడతారు. ఏడున్నాయి రొయ్యలు ఎక్స్పోర్టర్స్కా? అన్నీ అమ్మేస్తారా? భయపడేటట్టు చేశారు జనాలు. ఇది ఇటువంటి పద్ధతులు దయచేసి మానుకోండి, కరెక్ట్ కాదు. ఏదో ఒక వార్త కోసం
ఏదో పబ్లిసిటీ కోసం, ఏదో సబ్స్క్రైబర్స్ కావాలని, ఏదో వ్యూస్ కావాలని దయచేసి రైతులు జీవితాలు నాశనం చేయొద్దు అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎంత కష్టపడి వేసుంటాడు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టింటాడు, ఎంత మేత కొని ఉంటాడు, సీడ్ కొని ఉంటాడు. అన్యాయం అయ్యారు కదా ఈరోజు ఫైనల్గా ఏమవుతుంది, రేపు యుఎస్కి కొనుగోళ్ళు మొదలు పెడితే 50 కౌంటు 60 కౌంటు రొయ్యలే లేవు, మొత్తం ఎత్తేసారు. ఇది కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నా.